మరియు వాటర్ ప్యాకెట్స్లో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాటి నుండి వచ్చే కెమికల్స్ క్యాన్సర్కు కారణమవుతాయి. మరియు మనం వాడే ప్లాస్టిక్ పదార్థాలు నదులలో వేసేటప్పుడు ఆ వాటర్ అనేది కలుషితం అవుతుంది మరియు అవి నీటి జీవాలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలి. ప్లాస్టిక్ని నియంత్రించడం ఒక వే ఉంది, 4R వే అంటారనమాట. ఫస్ట్ రెఫ్యూజ్ అనమాట, ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం. ఇది ప్రభుత్వం చేపట్టాలి ఈ పథకాన్ని, రెఫ్యూజ్ నిషేధించడం. నెక్స్ట్ వన్ రెడ్యూస్, ప్లాస్టిక్ని తక్కువగా ఉపయోగించడం అండ్ రెడ్యూస్ అంటారు. మరియు నెక్స్ట్ వన్ రీసైకిల్ అంటే మనం ఇప్పుడు వాడేసిన ప్లాస్టిక్ని మళ్ళా తిరగా ఫ్యాక్టరీస్కి లేదా ఇండస్ట్రీస్కి వెళ్ళి అవి రీసైకిల్ చేసి మళ్ళీ మనకి అవే వాడకంలోకి వస్తే వాటిని రీసైకిల్ అని అంటారు. రీయూజ్ అదే సేమ్. రీయూజ్ అంటే మనం ప్లాస్టిక్ పడేయకుండా అవి మళ్ళీ వాటిని రీయూజ్ చేయడమే రీయూజ్ అని అంటారు. My name is G. Ketlu from 10th class. Now today on No Polythene Day, I would like to share few thoughts with you on no polythene, of impact of polythene on our lives and environment. Polythene bags are made up of petroleum based chemicals, and this process is called polymerization. They are cheap, lightweight and durable, which is why they are used widely across the world. In fact, billions of polythene bags are used daily in our lives. But this convenience comes with a heavy of cost. Polythene is non-biodegradable, means it does not decompose in our soil for hundreds of years. It chokes drains and pollutes water bodies and often mistaken of food by animals, and the animals may cause the death and suffering. When it burned, it releases toxic gases and harmful to human health, leading to respiratory issues and even cancer. As individuals, we can take small but powerful steps to reduce polythene bags in our daily lives. Say no to polythene bags or plastic bags and carry cloth or jute bags while shopping, grocery and etc. సో మన క్లబ్ విద్యార్థులు ఒక 4-5 అంశాలు చెప్పారు. పాలిథీన్ అంటే ఏమిటి, అలాగే పాలిథీన్ ఏ వస్తువులను ఉపయోగిస్తున్నాం, పాలిథీన్ ఉపయోగించడం వల్ల నష్టాలేంటి, పాలిథీన్ ఉపయోగించకుండా చేయాల్సినటువంటి చర్యలేంటి, అలాగే పాలిథీన్కి ప్రత్యామ్నాయమైనటువంటి చర్యలేంటి, ఈ 5 రకాల అంశాలపైన ఇప్పుడు మాట్లాడారు. ఈ విషయాలపైన అవగాహన చేసుకోవడానికి ఇది పెట్టాం. కాబట్టి మీరు ఈ రోజు నుండైనా మన పాఠశాల స్థాయిలో పాలిథీన్ని ఉపయోగించకుండా ఏమైనా మనం చేయగలమా? చెప్పండి, ఏం చేయగలమా మనము? పాలిథీన్ బ్యాగ్స్ వాడకుండా చేయాలంటే ముందు గవర్నమెంట్ సైడ్ నుండి అప్రోచ్ పడుతున్నారు.